సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది టీమిండియా బౌలర్ బూమ్రా పేరు. ఇంగ్లాండ్తో మ్యాచ్లు దుమ్మురేపారు బూమ్రా. అయితే డెత్ ఓవర్లలో కూడా ఇంగ్లాండ్ జోరును కట్టడి చేశారు ఈయన. అయితే ఇండియా మ్యాచ్ గెలిచిందంటే కారణం బూమ్రానే అనే మాట గట్టిగా వినబడుతుంది. అయితే 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చి కీలకమైనటువంటి బ్రూక్ వికెట్ను తీశారు బూమ్రా. ఇక విండీస్ పైన మ్యాచ్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశారు. ఇక బూమ్రా బౌలింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు మాజీ ప్లేయర్స్. బూమ్రా అల్లావుద్దీన్ దీపం లాంటి వారంటూ కూడా డూప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక బూమ్రా లాంటి బౌలర్ జట్టులో ఉంటే కెప్టెన్కు శక్తి అని ఆయన పేర్కొంటున్నారు. ఎలాంటి మ్యాచ్ను అయినా టర్న్ చేసేటువంటి శక్తి బూమ్రాకు ఉందని బూమ్రా పైన పొగడ్తలు కురిపించారు మాజీ పాకిస్తాన్కి చెందినటువంటి కెప్టెన్ అఫ్రిది. ఇక పాకిస్తాన్ జట్టులో బూమ్రా లాంటి బౌలర్ ఒక్కరు కూడా లేరని ఆయన పేర్కొనడం జరిగింది. బూమ్రాకు తగినంత గుర్తింపు రావడం లేదని కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మ్యాచ్లను గెలిపించేది కేవలం బ్యాటర్లు ఒక్కరే కాదంటున్నారు నెటిజన్లు. అయితే బ్యాటర్ల గురించి కాదు, బౌలర్ల గురించి కూడా చర్చ జరగాలన్నది మాత్రం క్రికెట్ లవర్స్ యొక్క ప్రధాన వాదన. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు జాయిన్ అవుతారు. వెంకట్ గారు నమస్తే అండి. ఓవరాల్గా ఎలా చూడాలంటారు? బూమ్రా పైన మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. దాయాదిగా ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి కూడా ప్రశంసలు వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ సిరాజ్, అంటే మొన్న మనం చూసుకుంటే కనుక మ్యాచ్ లో దాదాపుగా 500 వరకు కూడా పరుగులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. 499 500 పరుగులు దాదాపుగా నమోదయ్యాయి. కానీ ఇక్కడ మనం చాలా వరకు కూడా మాట్లాడుకుంటూ వచ్చింది ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బైతల్ గురించి, లేదంటే టీమిండియా బ్యాట్స్మెన్ సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరు ఆడటం కారణంగా, అలాగే ఇషాన్ కిషన్ కానీ, లేదంటే అటు విల్ జాక్స్ కానీ, ఇట్లా కొంతమందికి సంబంధించి కొంత సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు అయితే జరిగినాయి. కానీ తప్ప బూమ్రా గురించి చాలా వరకు కూడా తక్కువగా మాట్లాడారు. మీడియాలో కూడా కొంత హడావుడి తక్కువగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అసలు అతను వేసినటువంటి 18వ ఓవర్ ఏదైతే ఉందో టీమిండియాకు మ్యాచ్ ను మలుపు తిప్పింది అనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ యార్కర్లతో అప్పటి వరకు దూకుడుగా ఆడినటువంటి జాకబ్ బేతల్ కూడా యార్కర్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో, ఒకళ్ళు కనెక్ట్ అయితే వికెట్లు మూడు స్టంప్స్ కూడా లేచిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే స్లో బంతులతో యార్కర్, ఫాస్ట్ బంతులతో కూడా యార్కర్లు సంధించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ బూమ్రా. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంగ్లాండ్ నుంచి మనకు మ్యాచ్ లాక్కుంది అనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా కొంత తెలివిగా 19వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ సెకండ్ స్పెల్ కి సంబంధించి బూమ్రా వేసినటువంటి సెకండ్ స్పెల్ లో తీసిన ఏదైతే బౌలింగ్ ప్రదర్శన ఉందో అది వరల్డ్ క్లాస్. ఒకవేళ భారత్ కనుక ప్రపంచ కప్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మ్యాచ్ కి దానికి సంబంధించి అతనికి జీవితకాలం కూడా క్రెడిట్ ఉంటుంది. ఎందుకంటే గతంలో మన కపిల్ దేవ్ కానీ, లేదంటే 2011 ప్రపంచ కప్ యువరాజ్ సింగ్ గురించి, లేదంటే 2022లో విరాట్ కోహ్లీ ఏదైతే మెల్బోర్న్ లో ఆడాడో ఆ ఇన్నింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం దాదాపుగా. కానీ ఇక్కడ బూమ్రా బౌలింగ్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అతను తీసినటువంటి వికెట్ల కంటే కూడా అతను ఆ రోజు వేసినటువంటి స్లో యార్కర్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో బౌలింగ్ కి సంబంధించి అవన్నీ కూడా జట్టుకు అపూర్వమైనటువంటి విజయాన్ని అందించే ఫైనల్ కు తీసుకెళ్లాయని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఆ రోజు ఆ 19వ ఓవర్లో 6 పరుగులు ఇవ్వడం అనేది, 18వ ఓవర్లో 6 పరుగులు అనేది నిజంగా ఒక సెన్సేషన్ గానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బ్యాట్స్మెన్ల గురించి కూడా టీ20లకు సంబంధించి చర్చ జరగాల్సినటువంటి అవసరం, బౌలర్ల గురించి టీ20లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే బౌలర్ల కష్టాన్ని దాదాపు ఎవరు కూడా గుర్తించరు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ రంగం కాబట్టి ఈ రోజుల్లో ఎలివేషన్లకు వీటన్నిటికి సంబంధించి మనం సోషల్ మీడియాలో సిక్స్లకి వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. 4లకి, కవర్ డ్రైవ్లకి, స్ట్రైట్ డ్రైవ్లకి, లేదంటే లాంగ్ ఆన్ లో కొట్టేటువంటి 6లకి కానీ, లేదంటే ఈ పుల్ షాట్లకి, ఇలా కొన్ని వీటికి మాత్రం హడావుడి జరుగుతూ ఉంటుంది. స్కూప్ షాట్లకి కానీ. ఇలాంటి బూమ్రా లాంటి బౌలర్ కు మీడియాలో చర్చ జరగాలి. అతని సలహాలను కూడా ఇతర ఆటగాళ్లు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు హర్షదీప్ సింగ్ కానీ, సిరాజ్ కానీ, లేదంటే మరో బౌలర్ హార్దిక్ పాండ్యా కానీ, వీళ్ళందరూ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిజంగా అతని బౌలింగ్ అనేది ఇప్పుడు పాకిస్తాన్ కూడా కొంతవరకు డౌట్ వస్తుంది మీరు అన్న తర్వాత. బ్యాటర్స్ కి బౌలర్స్ కి మధ్య ఈ డిఫరెన్స్ చూపించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సాధారణంగా మ్యాచ్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? అక్కడ కూడా ఇలాంటి వివక్షతే కనిపిస్తుందా? సాధారణంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే వైట్ బాల్ క్రికెట్ కి సంబంధించి వన్డేది, టీ20ది డిఫరెంట్ గా ఉంటుంది. టెస్ట్లకి మళ్ళీ టెస్ట్లో బౌలర్ల ఆధిపత్యం ఉంటుంది. ఎందుకంటే బౌలర్ల సామర్థ్యం అనేది అక్కడే బయటపడుతుంది. ఇప్పుడు సుదీర్ఘంగా లాంగ్ స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. దాదాపు 10 ఓవర్లు స్పెల్స్ వేస్తూ ఉంటారు చాలా మంది ఆటగాళ్ళు. 10 ఓవర్లు 7 ఓవర్లు ఇవన్నీ వేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ బౌలర్ల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ వన్డేల్లో కూడా పర్వాలేదు బౌలర్లకు సమానమైనటువంటి గుర్తింపే ఉంటుంది. కానీ ఇక్కడ టీ20లకు వచ్చేసరికి మాత్రం వినోదాత్మకమైనటువంటిది. ఎందుకంటే 3 గంటల మ్యాచ్ కి సంబంధించి 1.5 3 గంటల మ్యాచ్ కి సంబంధించి కొంత
అంటే బౌలర్లని తక్కువ అంచనా వేసేసి బౌలర్ ఎవరైనా సరే సిక్స్లు కొట్టినా లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి గురించి చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు. అతను చాలా అద్భుతమైనటువంటి బౌలర్. కాకపోతే కొన్ని సందర్భాల్లో దరిద్రం అనేది వెంటాడుతూ ఉంటుంది. అది T20లో అది ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది జరిగినటువంటి IPL సందర్భంగా కూడా బౌలర్లకి గుర్తింపు ఉండాలి, బౌలర్లకు అనుకూలంగా ఉన్నటువంటి పిచ్లు ఉండాలంటే కూడా సౌత్ ఆఫ్రికా బౌలర్ స్టార్ బౌలర్ కగిసో రబాడా కూడా కొంత డిమాండ్ చేశాడు. ఇవన్నీ కూడా బౌలర్కి ఎప్పుడు కూడా గుర్తింపు ఉండాలి. ఎందుకంటే శ్రమ. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు బ్యాట్స్మెన్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసినప్పుడు బౌలర్ ఎందుకు 4 ఓవర్లకే పరిమితం కావాల్సినటువంటి అవసరం ఎందుకు, ఆ లిమిట్ ఎందుకు పెట్టారు? దీనికి సంబంధించి కూడా కొంత డిస్కషన్స్ ఉన్నాయి. బ్యాట్స్మెన్ 20 ఓవర్లు ఆడగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు బౌలర్ కి కనీసం ఇంకొక ఓవర్ అన్నా పెంచితే బాగుంటుంది, 5 ఓవర్లన్నా వేసే అవకాశం ఉంటే బాగుంటుంది అనేది కూడా ఉంది. ఇప్పుడు చాలా మంది ఫిట్నెస్ ఉన్నటువంటి బౌలర్లు, ఇప్పుడు జాష్ హేజిల్వుడ్ కానీ, మిచ్ స్టార్క్ కానీ, ఇలా చాలా మంది బౌలర్లు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఎక్కువ ఓవర్లు వేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మన భారత్ లో కూడా హర్షదీప్ సింగ్ అతను 5-6 ఓవర్లు బౌలింగ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్ T20లకు సంబంధించి. అలాగే మహమ్మద్ సిరాజ్. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి కొంత బౌలర్ కి ఎప్పుడైనా సరే గుర్తింపు ఉండాలి. క్రికెట్ లో సమప్రాధాన్యత ఉండాలి. సమాజంలో మహిళలకి పురుషులకి సమాన హక్కులు ఉండాలి, లేదంటే వర్గ విభేదాలు ఉండకూడదు. ఇంత చెప్పే కబుర్లన్నీ కూడా క్రికెట్ లో కూడా ఉండాలి అనేది కూడా చాలా మంది అభిప్రాయం. అది క్రికెట్ అభిమానిగా నాది కూడా అదే అభిప్రాయం. సో వెంకట్ గారు కొంతవరకు, ఎందుకంటే స్పిన్ బౌలర్స్ కానివ్వండి లేదా ఫాస్ట్ బౌలర్స్ కానివ్వండి, ఈ మొత్తం వ్యత్యాసం చూసుకున్న తర్వాత భారతదేశం ఉన్నటువంటి ఈ బౌలర్స్లలో బూమ్రాకి ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? బూమ్రా యార్కర్లు కానీ, బూమ్రా వేరియేషన్స్ కానీ, లాంగ్ రన్ అప్ అతను లాంగ్ రన్ అప్ కాకుండా షార్ట్ రన్ అప్ తీసుకుని 140 కిలోమీటర్ల వేగంతో బంతిని వేయగలిగే బౌలర్ మీరు ఒక్కరిని చూపించండి క్రికెట్ హిస్టరీలో. అతను చాలా వరకు కూడా చాలా కామ్ గా తన పని ఏం చేయాలి, తన టార్గెట్ ఏంటి, తాను బౌలింగ్ వేసేటప్పుడు కూడా అతని దృష్టి కానీ, లేదంటే అతని బౌలింగ్ బాడీ లాంగ్వేజ్ కానీ 2024-25 ఆస్ట్రేలియా సిరీస్ లో టెస్టుల్లో కూడా అతను అదే స్థాయిలో బౌలింగ్ చేసేటప్పుడు ఆస్ట్రేలియాకి ఇండియాకి డిఫరెన్స్ ఏంటి అని అంటే బూమ్రా అన్నట్టు చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో కూడా బూమ్రా అతను ఫిట్ గా ఉండడు అనేది కొంత ఆవేదన తప్ప అతని బౌలింగ్ లో వేరియేషన్స్ కానీ, అతని బౌలింగ్ లో అంటే మనం చూసేటువంటి కొన్ని రిథం కానీ, అంటే అవసరం పిచ్ నుంచి సహకారం ఉంది అని అంటే బూమ్రాను ఆపడం చాలా కష్టం. ఈ విషయంలో ట్రావిస్ హెడ్ కానీ, గతంలో ఐడెన్ మార్క్రమ్, ఇలా చాలా మంది ఆటగాళ్ళు బూమ్రా బౌలింగ్ గురించి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పిచ్ నుంచి కొంత బౌన్స్ వస్తుంది అని అంటే మాత్రం బ్యాట్స్మెన్ చుక్కలు కనబడతాయి. కొత్త బంతి నుంచి కొంత స్వింగ్ రాకుండా, అంటే స్వింగ్ వచ్చేటువంటి అనుకూలంగా ఉండి బంతి బౌన్స్ అవుతున్నప్పుడు కూడా బూమ్రా చాలా వేరియేషన్ చూపించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్. కాబట్టి ఇక్కడ బూమ్రాకు సంబంధించి ఈ మధ్యకాలంలో అతను ఇంగ్లాండ్ లో కొంత టైలెండర్ల వికెట్లు, గత ఏడాది జరిగినటువంటి ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టైలెండర్ల వికెట్లు తీసేయడం అనేది కూడా కొంత అతని మీద ఉన్నటువంటి విమర్శ. కానీ అతను కీలక సమయాల్లో భారత్ విజయాలు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అతనికి సరైన గుర్తింపు దక్కాలి. అతను నా అభిప్రాయం ప్రకారం చూసుకుంటే టీమిండియా కంటే T20 చూసుకుంటే తర్వాత ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ దాదాపు T20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి బూమ్రాకు T20 వరల్డ్ కప్ T20 క్రికెట్ బాధ్యతలు కూడా అప్పగించాలి అనే దానికి సంబంధించి కూడా కొంత డిమాండ్లు వినపడుతున్నాయి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద సోషల్ మీడియాలో మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది టీమిండియా బౌలర్ బూమ్రా పేరు. సో ఇంగ్లాండ్తో మ్యాచ్లో దుమ్ము రేపారు బూమ్రా. అయితే డెత్ ఓవర్లలో మాత్రం ఇంగ్లాండ్ జోరును కూడా ఆయన కట్టడి చేశారు. ఇండియా మ్యాచ్ గెలిచిందంటే కారణం బూమ్రానే అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. అయితే 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చి కీలకమైనటువంటి బ్రూక్ వికెట్ తీశారు బూమ్రా. అయితే విండీస్ పైన మ్యాచ్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశారు బూమ్రా. ఈ నేపథ్యంలో బూమ్రా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ ప్లేయర్స్. అదే బూమ్రా అల్లావుద్దీన్ ద్వీపం లాంటి వాడంటూ కూడా డూప్లెసిస్ ప్రశంసలు కురిపించగా, ఇక బూమ్రా లాంటి బౌలర్ జట్టులో ఉంటే కెప్టెన్కు ఒక శక్తి, ఎలాంటి మ్యాచ్నైనా టర్న్ చేసేటువంటి శక్తి బూమ్రాకు ఉందనేది మాత్రం డూప్లెసిస్ అన్నారు. అయితే బూమ్రా పైన పొగడ్తలు కురిపించారు పాకిస్తాన్కి చెందినటువంటి మాజీ కెప్టెన్ అఫ్రిది. అయితే పాకిస్తాన్ జట్టులో బూమ్రా లాంటి బౌలర్ ఒక్కడు కూడా లేరని ఆయన పేర్కొనడం జరిగింది. అయితే బూమ్రాకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక మ్యాచ్లను గెలిపించేది కేవలం బ్యాటర్లు మాత్రమే కాదని బౌలర్లు కూడా అని కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బ్యాటర్ల గురించే కాదు బౌలర్ల గురించి కూడా చర్చ జరగాలంటున్నారు క్రికెట్ లవర్స్.